శ్రీకాకుళం జిల్లాలో గజరాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొత్తూరు, భామిని, పాతపట్నం మండలాల్లో, మన్యం జిల్లాలో సీతంపేట, వీరఘట్టం మండలాల్లో 4 ఏనుగులు పంటలను తొక్కి నాశనం చేస్తున్నాయి. ఏనుగుల పేరు వింటేనే స్థానిక రైతులు వణికిపోతున్నారు. అప్పు చేసి సాగు చేస్తున్న పండ్ల తోటలను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయి. ఏనుగుల ఘీంకారాలతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కంటి మీద నిద్ర లేకుండా జాగారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు ఏనుగులు గ్రామాల మీద పడతాయోనని స్థానికులు వణికిపోతున్నారు. వేసవి మొదలు కావడంతో అడవిలో తాగునీరు లేక ఏనుగులు పండ్ల తోటల మీద పడుతున్నాయి. గ్రామాల శివారులో తిష్టవేసిన ఏనుగుల ఘీంకారాలతో రైతులు పొలానికి వెళ్లేందుకు భయపడుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని, ఇంత జరుగుతున్న అటవీ శాఖ అధికారులు ఏమీ పట్టనట్లే ఉంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏదో ఒక రోజు ఏనుగులు వచ్చి వెళ్ళిపోతే ఇబ్బంది లేదు, కానీ వారం రోజులుగా ఇక్కడే తిష్టవేసి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. కొత్తూరు మండలం వసనమ గ్రామంలో అయితే అరటి తోటలో తిష్టివేసి కదలడం లేదు. ఏనుగులను అడవిలోకి పంపేందుకు ఫారెస్ట్ అధికారులు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ ఏనుగుల గుంపు చాలా ఏళ్ల క్రితం ఒడిశా రాష్ట్రం సరిహద్దులోని వంశధార నదిని దాటి ఈ ప్రాంతానికి వచ్చాయి. మొదట్లో 12 ఏనుగుల గుంపు ఉండేది. కాలక్రమేణా కొన్ని చనిపోవడం, మరికొన్ని అడవిలోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం 4 ఏనుగుల గుంపు తరచూ గ్రామాల మీదకు వస్తూ పంటలను నాశనం చేస్తున్నాయి. గతంలో విజయనగరం నుంచి వచ్చిన కొన్ని ఏనుగులు ఈ గుంపుతో కలిసి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో బీభత్సం సృష్టించేవి. అప్పట్లో ఫారెస్ట్ అధికారులు ఏనుగులను అడవిలోకి తరిమికొట్టడంతో మొదటి గ్రూప్లోని ఈ 4 ఏనుగులు మాత్రం ఇక్కడే సంచరిస్తున్నాయి. ఈ ఏడాది వర్షాలు సరిగ్గా లేకపోవడంతో అడవిలో ఏనుగులకు అవసరమైన ఆహారం దొరకకనే ఊళ్ళ మీద పడుతున్నాయి. ఆకలితో ఉన్న ఏనుగులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయోనని రైతులు భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు జోక్యం చేసుకుని ఏనుగులను బంధించడమో లేదా అడవిలోకి తరిమి కొట్టడమో చేయాలి. లేకపోతే చేతికి అంది వచ్చిన పంటను ఏనుగుల పాలయ్యే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు.